నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. కోవిడ్ జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇక ముఖ్యాంశాలు. ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ మహోత్సవ్ ప్రారంభం. చిత్ర పరిశ్రమ రంగంలో మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్న సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురగన్. రాజ్యసభ స్థానాలకు 16 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్. దేశంలో యూనికార్న్ సంస్థల సంఖ్య 100కు చేరుకుందన్న ప్రధాని. కోవిడ్ సమయంలో కూడా అంకుర పరిశ్రమలు సంపదను సృష్టించాయని మన్ కీ బాత్లో వెల్లడి. ప్రకాశం జిల్లా ఎడబలికి చెందిన మార్కాపురం రాంభూపాల్ రెడ్డి సేవా స్ఫూర్తిని కొనియాడిన ప్రధాని. బాలికా విద్య, సుకన్య సమృద్ధి యోజనకు చేసిన కృషిని ప్రశంసించిన మోదీ. ఒంగోలులో తెలుగుదేశం మహానాడు చరిత్రలో నిలిచిపోతుందన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీపై కక్షపూరిత చర్యలు ప్రభుత్వం మానుకోవాలన్న అచ్చెన్నాయుడు. ఇక వివరాలు. ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ మహోత్సవం ఈ రోజు ప్రారంభమైంది. జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమం ముంబైలోని వర్లీ నెహ్రూ సెంటర్ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురగన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బొగ్గుగనుల శాఖ మంత్రి సహాయ మంత్రి రావు సాహిబ్ పాటిల్ దాన్వే, సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురగన్ మాట్లాడుతూ ఫిల్మ్ మహోత్సవంలో షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, యానిమేషన్ ఫిల్మ్స్తో కలిపి 400 ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సినిమాలు జీవితంలో భాగమన్నారు. చిత్ర పరిశ్రమ రంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గడిచిన 8 ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులను ఏకగవాక్ష విధానం కిందికి తీసుకొచ్చామన్నారు. Animation films and documentary films. You will have choose to 400 films being honored here over next few days. Friends, in movies are integral part of our life. Movie making is an important activity and our government under the dynamic leader Sri Narendra Modi ji, our Prime Minister Sri Narendra Modi ji has initiated many reforms in last 8 years in the film sector. Seva, Susasan and Garib Kalyan has been the hallmark of our Modi ji's leadership. Ease of doing business is the key of governance. This is how a film facilitation office translates itself a single window facilitation for all film-related queries and film-related permissions in the one place itself. రాజ్యసభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి రాజ్యసభ సీట్లు కేటాయించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కర్ణాటక నుంచి, పీయూష్ గోయల్కు మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించారు. సుశ్రీ కవిత పట్టిదార్కు మధ్యప్రదేశ్ నుంచి, జగ్గేష్కు కర్ణాటక నుంచి, అనిల్ సుఖదేవరావు బోండేకు మహారాష్ట్ర నుంచి, ఘనశ్యామ్ తివారికి రాజస్థాన్ నుంచి, లక్ష్మీకాంత్ వాజ్పేయి, రాధామోహన్ అగర్వాల్, సురేంద్ర సింగ్ నగర్, బాబురామ్ నిషద్, దర్శన్ సింగ్, సంగీత యాదవ్కు ఉత్తరప్రదేశ్ నుంచి, కల్పనా సైనాకు ఉత్తరాఖండ్ నుంచి, సతీష్ చంద్ర దూబే, శంకుచరణ్ పటేల్కు బీహార్ నుంచి, కిషన్ లాల్ పన్వార్కు హర్యానా నుంచి అవకాశం కల్పించారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నిరంతర పరిశోధన, శాస్త్రీయ ధృవీకరణ, సాంకేతిక, గుణాత్మక ప్రమాణాల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉజ్జయినిలోని కాళిదాస్ సంస్కృత అకాడమీలో ఈరోజు జరిగిన అఖిల భారత ఆయుర్వేద మహాసమ్మేళనంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సుమారు 20 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధన్వంతరి ఆయుర్వేద మహావిద్యాలయ నూతన భవనాన్ని కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ భారతీయ వైద్య వ్యవస్థల రక్షణ, విస్తృత ప్రచారం కల్పించడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. 2014లో ప్రత్యేక ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన తర్వాత ఈ పని మరింత వేగవంతమైందని పేర్కొన్నారు. ప్రపంచంలోని దాదాపు 20 దేశాల్లో ఆయుర్వేదంలో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. कि आयुर्वेद के संरक्षण और विस्तार के समक्ष
उपस्थित नीतिगत बाधाओं को दूर किया जाए और जन सामान्य में आयुर्वेद के प्रति जागरूकता बढ़ाई जाए। आयुर्वेद शिक्षक उनसे अपेक्षा है कि गुणवत्तापूर्ण शिक्षा के माध्यम से ऐसे योग्य चिकित्सक तैयार किए जाएं जो लोगों को व्यापक तौर पर किफायती उपचार उपलब्ध कराने में अधिक से अधिक अपना योगदान दे सकें। ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమకూర్చడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ రోజు గౌహతిలో జరిగిన ఎన్ఏడిఐ 2022 కాంక్లేవ్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో జాతీయ జలమార్గాల అభివృద్ధికి కేంద్రం పలు అవకాశాలు కల్పిస్తోందన్నారు. తక్కువ ఖర్చుతో జలమార్గాల ద్వారా విస్తృత సేవలు అందించవచ్చని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి గేట్వేగా పేర్కొన్న ఆర్థిక మంత్రి మెరుగైన కనెక్టివిటీతో ఈ ప్రాంతం పర్యాటకంగా వాణిజ్యంగా అభివృద్ధి చెందుతుంది. నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ పాలసీకి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. So these 5 pillars of commerce, culture, connectivity, conservation and also capacity building essentially captures all the areas which are so critical for our Northeast. The 8 sisters or Ashtalakshmi, as Honorable Prime Minister refers to, have desperately needed that connectivity all these decades. గుజరాత్లోని అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా నారాయణపురాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్ కాంప్లెక్స్కు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ క్రీడా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో క్రీడా ప్రాంగణ ఏర్పాటుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. నారాయణపుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవిష్యత్తులో క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఖేలో ఇండియా స్ఫూర్తిని చాటి చెప్పేలా దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ బెంగళూరులో జరిగాయని, జూన్ 4న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. और भारत को खेलों में आगे बढ़ाने के लिए और खेल इंफ्रास्ट्रक्चर और सुदृढ़ बने और मजबूत हो, उसका देश में अगर कहीं पर उदाहरण दिया जाएगा तो नारायणपुरा खेल कॉम्प्लेक्स को लेकर पूरे देश भर में उसका उदाहरण दिया जाएगा। मैं ये कह सकता हूं कि पिछले 15-20 वर्षों में, हाल के वर्षों में कोई भी खेल स्टेडियम कहीं पर देश में ऐसा शायद ही कोई स्पोर्ट्स कॉम्प्लेक्स बना हो जैसा हमारा नारायणपुरा में एक स्पोर्ट्स कॉम्प्लेक्स बनने जा रहा है. मेरे भाई और बहन, एक बहु मोटू स्वप्न आ क्षेत्रना युवानो माटे आजे पूरू थवा जई रह्यु छे. आज अहींया बधा आटला बधा नागरिको बैठा छे. नारायणपुरा विस्तार, घाटलोडिया विस्तार, साबरमती विस्तार, राणी विस्तार, छेक वेजलपुर सुधी, एलिस ब्रिज सुधी अनेक स्कूलों एवी छे जेने मैदान ज नथी. छे भाई को छे के नहीं? घणी स्कूलों एवी, घणी स्कूलों पहला मारे छे, घणी स्कूलों बीजा मारे छे, घणी स्कूलों ग्राउंड फ्लोर में छे, पण मैदान नी जग्या ज नथी राखी. हवे मने को आ छोकरा क्या रमे? छे रमवानी जग्या? पीटी नो पीरियड ज काढी नाख्यो छे. आ स्पोर्ट्स कॉम्प्लेक्स में वारा फरती दरेक स्कूल पीटी ना पीरियडों ने मर्ज करीने पीटी नो दिवस नक्की करी. जे स्कूल में मैदान नथी ए बधा छोकरा स्पोर्ट्स कॉम्प्लेक्स में रमवा आवशे. నేపాల్లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. తారా ఎయిర్లైన్స్ 9 9A ట్విన్ ఇంజన్ విమానం ఈ ఉదయం పొఖారా నుంచి జామ్సోంగ్కు బయలుదేరింది. 9:55 సమయంలో ఏటీసీతో విమానానికి సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో సిబ్బంది సహా మొత్తం 22 మంది ఉన్నట్లు నేపాల్ అధికారిక మీడియా వెల్లడించింది. వీరిలో 13 మంది నేపాల్కు చెందినవారు, 4 భారతీయులు, ఇద్దరు జర్మనీకి చెందినవారు, 3 సిబ్బంది ఉన్నారు. ముస్తాంగ్ ప్రాంతంలోని జామ్సోంలో గాల్లో ఉండగా విమానం చివరిసారి కనిపించిందని, తర్వాత దాన్ని ధౌలగిరి పర్వతం వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపటికే సంబంధాలు తెగిపోయి ఆచూకీ గల్లంతైనట్లు వివరించారు. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్ప హెచ్చుతగ్గులతో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,74,309 నమూనాల పరీక్షించగా 2,828 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,53,043కు చేరింది. ఇదే సమయంలో 2,035 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,26,11,370కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.74%గా నమోదైంది. ఇదే సమయంలో 14 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,586కి చేరినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం 17,087 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా గడిచిన 24 గంటల్లో 4,74,309 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ICMR వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 84,97,99,142కు చేరిందని పేర్కొంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,81,764 మందికి టీకాలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 193,28,44,077 కోవిడ్ టీకాలను అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఫ్రంట్ వర్కర్లకు అందిస్తున్న ప్రికాషన్ డోసుల సంఖ్య 3,25,736కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53,13,79,228 పాజిటివ్ కేసులు నమోదు కాగా 50,20,04,206 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా 63,10,376 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 8,50,11,442 పాజిటివ్ కేసుల నమోదుతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 10,31,259 మంది కరోనాతో మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ నెల 5వ తేదీ నాటికి దేశంలో యూనికాన్ సంస్థల సంఖ్య 100కు చేరుకోవడాన్ని ప్రధాని ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ యోగా విశిష్టతను ప్రధాని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా లాచర్ల మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన మార్కాపురం రామ్ భూపాల్ రెడ్డి సేవా స్ఫూర్తిని మన్ కీ బాత్లో వివరించారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల దేశం సాధించిన విజయాలను ప్రధాని ప్రస్తావిస్తూ క్రీడాకారుల విజయాలు మనందరికీ ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. ఈ నెల 5వ తేదీ నాటికి దేశంలో యూనికార్న్ సంస్థల సంఖ్య 100కు చేరుకోవడాన్ని ప్రధాని ప్రస్తావించారు. ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం పోయిన ఏడాదే 44 యూనికార్న్ సంస్థలు ఉనికిలోకి వచ్చాయని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా అంకుర పరిశ్రమలు సంపదను సృష్టించాయని మోదీ తెలిపారు. భారతదేశంలో యూనికార్న్ పరిశ్రమల వృద్ధి వేగం అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల కంటే ఎక్కువగా ఉందని అన్నారు. అంకుర పరిశ్రమల రంగంలో నవభారత స్ఫూర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని మోదీ వెల్లడించారు. చిన్న చిన్న పట్టణాలు, ప్రాంతాల్లో కూడా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని, దేశంలో ఇటువంటి వారి వద్ద అనేక సృజనాత్మకత ఆలోచనలు ఉన్నాయని ఈ అంశం రుజువు చేస్తుందని మోదీ పేర్కొన్నారు. దేశం సాధించిన ఈ విజయం వెనుక ఈ దేశ యువకులు, ఈ దేశపు నైపుణ్యం, ప్రభుత్వం అన్నీ కలిసి చేసిన కృషి దాగి ఉందని అన్నారు. వీరంతా అంకుర పరిశ్రమలను ముందుకు తీసుకువెళ్లడానికి అంకితమై పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త శ్రీధర్ వెంబు, మేరా షనాయ్ విజయాలను మోదీ మన్ కీ బాత్లో తెలిపారు. అంకుర పరిశ్రమలకు అవసరమైన సానుకూల వాతావరణం నేడు దేశంలో ఏర్పడడం చాలా సంతోషించదగిన విషయమన్న ప్రధాని, రానున్న కాలంలో అంకుర పరిశ్రమల రంగంలో సరికొత్త విజయాలను భారతదేశం సాధిస్తుందని అన్నారు. దేశ ప్రజల సృజనాత్మకత, స్వయం సహాయక సంఘాల కృషిని ఇటీవల తాను చూసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన తంజావూరు నుండి స్వయం సహాయక బృందాలు పంపిన ప్రత్యేకమైన బొమ్మ విశేషాలను మోదీ వివరించారు. దానికి జియోగ్రాఫికల్ ఇండికేటర్ గుర్తింపు కూడా దక్కిందని అన్నారు. ఈ బొమ్మ ఎంత అందమైందో మహిళల సాధికారత గాథను కూడా అంతే అందంగా లెక్కిస్తోందని అన్నారు. తంజావూరులో మహిళా స్వయం సహాయక బృందాల దుకాణం, కియోస్క్ కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. దీంతో ఎంతో మంది గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగు నిడనున్నాయని అన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళల స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల గురించి తెలుసుకుని వాటిని ఎక్కువగా వినియోగంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా
స్వయం సహాయక బృందాల ఆదాయాన్ని పెంపొందించడంలో సహాయపడడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ భాగస్వాములు కావాలని అన్నారు. దేశం అనేక భాషలు, లిపులు, మాండలికాల సముదాయం అన్న ప్రధాని కర్ణాటకలో 10వ తరగతి విద్యార్థి కల్పన మనసు ఒకే భారతం శ్రేష్ఠ భారతం అన్న ఆలోచనలతో ఎలా నిండి ఉందో మోదీ మన్ కీ బాత్లో వివరించారు. 3 నెలల్లోనే కన్నడ భాష నేర్చుకోవడమే కాక 92% మార్కులు కూడా తెచ్చుకున్న విశేషాలను ప్రధాని వివరించారు. ఆమె మొదట్లో క్షయవ్యాధితో బాధపడుతూ 3వ తరగతిలో ఉన్నప్పుడే కంటుచూపు దెబ్బతిన్న ఆమె మనసుంటే మార్గం ఉంటుందని నమ్మి స్వయం కృషితో మనందరికీ స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ పురులియా జిల్లాకు చెందిన శ్రీపతి థుడా సంధాలి సమాజం కోసం భారత రాజ్యాంగాన్ని వారి లిపిలో అనువదించారని తెలిపారు. ఒకే భారతం శ్రేష్ఠ భారతం అన్న భావనకు ఇవి సజీవ ఉదాహరణలని అన్నారు. ఈ భావనను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న వారి విశేషాలను ఒకే భారతం శ్రేష్ఠ భారతం వెబ్సైట్ చూడాలని మోదీ సూచించారు. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రలో కొందరు భక్తులు బాధ్యతారహితంగా వ్యర్థ పదార్థాలు వదిలివేయడం పట్ల మిగిలిన వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని మనం పవిత్ర యాత్రకు వెళుతున్నప్పుడు అక్కడ చెత్తా చెదారం గుట్టలుగా పడి ఉండటం సరికాదని అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ బృందంతో కలిసి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా స్వచ్ఛతతో పాలు పంచుకుంటున్నాయని అన్నారు. దేవభూమి ఉత్తరాఖండ్లో ఉన్న వాళ్ళంతా పారిశుధ్యాన్ని పాటించడంలో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్న ప్రధాని రుద్రప్రయాగకు చెందిన మనోజ్ బైంజ్వాల్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని వివరించారు. పారిశుధ్య ఉద్యమం నడపడంతో పాటు మనోజ్ పవిత్ర స్థలాలను ప్లాస్టిక్ రహిత కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే గుప్త కాశీకి చెందిన సురేంద్ర బన్వారీ పారిశుధ్యాన్ని తన జీవన మంత్రంగా మార్చుకున్నారని, ఈ కార్యక్రమానికి మనసులోని మాట అని పేరు పెట్టారని మోదీ వివరించారు. ఇదే విధంగా దేవర గ్రామానికి చెందిన చంపాదేవి గత 3 ఏళ్లుగా గ్రామంలోని మహిళలకు వ్యర్థ పదార్థాల యాజమాన్యంలో శిక్షణనిస్తున్న విశేషాలను వివరించారు. ఆధ్యాత్మికతను పరిరక్షించే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. తీర్థక్షేత్రాల గౌరవం, స్వచ్ఛతా సంకల్పాన్ని గుర్తుపెట్టుకోవాలని, పర్యావరణ పరిరక్షణ విషయంలో అందరం కలిసికట్టుగా ఒక సనారాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ఈసారి స్వచ్ఛతతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు. జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని, ఈసారి మానవాళి శ్రేయస్సు కోసం యోగా అన్న శీర్షికను ఈ ఉత్సవాన్ని జరుపుకోనున్నామని అన్నారు. యోగా ఉత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. అయితే కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ప్రపంచంలో కరోనా పరిస్థితి గతం కంటే కొంత ఉపశమనం కలిగించిందని, ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకోవడంతో గతంలో కంటే స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నారని అన్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయడానికి అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. కోవిడ్ మహమ్మారి మన జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత తెలియజేసిందని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ముఖ్యమైన సాధనమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ప్రజాదరణ పెరుగుతోందని అన్నారు. ఈసారి గార్డెన్ రింగ్ పేరుతో ఓ భారీ కార్యక్రమం చేపట్టబోతున్నామని, సూర్యుడు ఎలా ప్రయాణిస్తాడో అదేవిధంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో యోగా ద్వారా సూర్యుడికి స్వాగతం చెప్పబోతున్నారని అన్నారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సూర్యోదయానికి అనుగుణంగా యోగా దినోత్సవం జరిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు. ఒక దేశం తర్వాత మరో దేశంలో యోగా కార్యక్రమం మొదలవుతుందని, ఆయా దేశాల్లో జరిగే యోగా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారాలవుతాయని, వాటిని తప్పక చూడాలని కోరారు. దేశంలో ఈసారి అమృత మహోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని 75 ప్రత్యేక కేంద్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని, ఈ సందర్భంగా అనేక సంస్థలు, ప్రజలు తమ తమ స్థాయిల్లో తమ తమ ప్రాంతాల్లో ఏదో ఒక సృజనాత్మకత కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. నివాస ప్రాంతంలో ఓ ప్రత్యేక స్థలాన్ని ఎంచుకోవాలని, అది దేవాలయమైనా ఏదైనా ప్రసిద్ధ నది తీరమైనా ఎంచుకోవడం ద్వారా వాటి విశిష్టత కూడా అందరికీ పరిచయం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరిని యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఆహ్వానించాలని, ప్రోత్సహించాలని కోరిన ప్రధాని యోగాను దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు. ఇటీవల జపాన్లో పర్యటించిన ప్రధాని అక్కడి విశేషాలను ప్రజలతో పంచుకున్నారు. అనేక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు నాకు కొందరు విశిష్ట వ్యక్తులను కలుసుకునే అవకాశం లభించిందని, జపాన్ భాషలోనే రామాయణం గురించి 10 మంది రాసిన పుస్తకాలు కూడా చదివినట్లు చెప్పారు. అక్కడితో ఆగకుండా యానిమేషన్లో రామాయణ కథను రూపొందించడం ప్రారంభించారని చెప్పారు. స్వలాభం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయడం మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న లక్షణమన్న ప్రధాని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాలరెడ్డి సేవా స్ఫూర్తిని మన్ కీ బాత్లో వివరించారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వచ్చిన మొత్తం ఆదాయాన్ని బాలికా విద్య కోసం ఖర్చు పెట్టారని, దాదాపు 100 మందికి సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా అకౌంట్లు ప్రారంభించారని,
25 లక్షలకు పైగా ఆదాయాన్ని ఈ ఖాతాల్లో జమ చేశారని కొనియాడారు. దేశ ప్రజలు అనేక ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సూచనలు పంపుతున్నారని, వాటి ఆధారంగానే మన చర్చ ముందుకు నడుస్తుందన్న ప్రధాని వచ్చే మన్ కీ బాత్ కార్యక్రమానికి సూచనలు పంపాలని కోరారు. ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయని, ఆయా కార్యక్రమాల గురించి కూడా తెలియచేయాలని ప్రధాని కోరారు. ఈ వేసవిలో పశుపక్షాదులకు కావలసిన ఆహారం ఇచ్చి మానవ ధర్మాన్ని పాటించాలని మోదీ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గుజరాత్లోని గాంధీనగర్లో వీక్షించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో క్రీడాకారులతో కలిసి మన్ కీ బాత్ను వీక్షించారు. స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వంటి మహనీయుల జీవితాలు ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. రైతు కుటుంబంలో పుట్టిన ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఉద్యోగ జీవితం ప్రారంభించింది మొదలు విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఎవ్వరూ, ముఖ్యంగా ఆడపిల్లలు విద్యకు దూరం కాకూడదన్నది ఆయన లక్ష్యం. దీనికోసం పదవీ విరమణ తర్వాత తనకు వచ్చిన ప్రయోజనాలు మొత్తం 25 లక్షల రూపాయలను పేద బాలికల అభ్యున్నతి కోసం అందించారు. 100 మంది బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచి నెల నెల వారి పేరిట నగదును జమ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే ప్రశంసలు అందుకున్నారు. తన సేవా కార్యక్రమాలతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రామ్ భూపాల్ రెడ్డిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో ఎడవల్లి గ్రామం మార్కాపురం రామ్ భూపాల్ రెడ్డి స్వగ్రామం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఎంఏ ఎంఈడి చదివి నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయునిగా 1986లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన అర్ధాంగి శారద కూడా ఉపాధ్యాయురాలే. నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లాకు బదిలీపై వచ్చిన ఆయన 2021లో ఎడవలిలో తాను చదివిన జిల్లా పరిషత్ హైస్కూల్లోనే ప్రధాన ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు. ఉద్యోగంలో చేరింది మొదలు ఆయన సామాజిక సేవ చేయడం ప్రారంభించారు. స్వతహాగా ఉపాధ్యాయుడు కావడంతో ఆయన విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు పెంచటం, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. తాను ఎక్కడ పనిచేసినా అక్కడి విద్యార్థులకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనానికి అదనంగా తన స్వంత నిధులతో పిల్లలకు పాలు, బిస్కెట్లు వంటి అల్పాహారం అందించేవారు. తాను పనిచేసిన ఎడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నాడు నేడు మొదటి విడతలో ఉండేలా కృషి చేసి ఆ పాఠశాలను కార్పొరేట్ పాఠశాల స్థాయిలో తీర్చిదిద్దారు. తమలాంటి ఎందరో ఉపాధ్యాయులకు రామ్ భూపాల్ రెడ్డి ఆదర్శప్రాయుడని ఆ పాఠశాల ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగం చేస్తున్నంతకాలం వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేసిన రామ్ భూపాల్ రెడ్డి తన పదవీ విరమణ తర్వాత ఆయన చేసిన ఆలోచన ఎందరో పేద ఆడపిల్లలకు భవిష్యత్ భరోసాను ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఆయన ఇందుకోసం ఎంచుకున్నారు. తాను పుట్టిన ఊరికి ఏమైనా చెయ్యాలన్న ఆలోచనతో తాను పుట్టిన ఎడవల్లి చుట్టుప్రక్కల ఉన్న మరొక 3 గ్రామాల్లో 10 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పేద ఆడపిల్లలు 100 మందిని గుర్తించి వారి పేరిట తన డబ్బులతో ఎడవల్లి పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచారు. తన పదవీ విరమణ ప్రయోజనంగా వచ్చిన 26 లక్షల రూపాయలను పోస్టాఫీసులో జమ చేశారు. దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెల ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసే విధంగా ఏర్పాటు చేశారు. పేద బాలికల ఉన్నత భవిష్యత్తు కోసం రామ్ భూపాల్ రెడ్డి చేస్తున్న సేవ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ ప్రసంగంలో రామ్ భూపాల్ రెడ్డి చేస్తున్న ఈ కృషిని అభినందించారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి రామ్ భూపాల్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ తాను సంపాదించిన దానిలో కొంతమేర ఇతరులకు సేవ చేయడంలో తనకు ఎంతో సంతృప్తి లభిస్తుందన్నారు. ఈ సేవలను భవిష్యత్తులో కూడా తాను తన కుటుంబ సభ్యులు కొనసాగిస్తారని తెలిపారు. నేను చూసినంత వరకు చదువుకునే రోజుల నుంచి పేద బాలికలు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో చదువు మానేయటం అనేది చాలా గమనించాను. ప్రాథమిక స్థాయి దాటిన తర్వాత ఉన్నత పాఠశాలల్లో పిల్లలు ఎక్కువగా డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. వాళ్ళను కూడా ఏ విధంగా మనము వాళ్ళని పాఠశాలల్లో మధ్యలో మానకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను చివరిగా పదవీ విరమణ చెందిన తర్వాత ఆ వచ్చిన డబ్బుతో మనము ఏదైనా కూడా మన సొంతానికి ఏదైనా కూడా మన విలాసవంతమైన జీవితాన్ని అనుభవించకుండా మనం మినిమం కనీస అవసరాలు తీరితే చాలు ఆ పేద పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కన్యా సమృద్ధి యోజన అది పథకంలో డిపాజిట్ చేస్తే ఆ పిల్లలకు మంచి వడ్డీ రేట్లు వస్తుంది. తర్వాత ఎవరు కూడా దాన్ని తీసేదానికి అవకాశం లేకుండా వాళ్ళకి ఏదైనా విద్యా
సంబంధమైన అవసరం ఉంటే 18 సంవత్సరాలకు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో సర్వీస్లో ఉండంగానే వాలంటీర్స్ ద్వారా 10 సంవత్సరాల లోపు బాలికలను సేకరించి వారందరినీ కూడా నేను సొంత నిధులతోటే పాస్ పుస్తకాలు ప్రారంభించి వారికి పాస్ పుస్తకాలు ఇప్పించడం జరిగింది. అగ్రరాజ్యం అమెరికాలో మంచి ఉద్యోగం, విలాసవంతమైన జీవితం అయినప్పటికీ అన్నింటినీ వదిలి మాతృభూమిపై మమకారాన్ని చాటుకుంటున్నారు తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఎన్ఆర్ఐ. దుష్పరిణామాలు కలిగించే రసాయనిక ఎరువులతో పండించే ఆహార పంటల కన్నా గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఆరోగ్యం పెంచుకోవచ్చునని చాటి చెప్తున్నారు. మొగిలమ్మ నగర్లో గో ఆధారిత వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల. సేంద్రియ వ్యవసాయంతో దిగుబడి తక్కువగా వచ్చినప్పటికీ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు పండించవచ్చునంటున్నారు డాక్టర్ రమేష్ నాథ్. గో ఆధారిత ఉత్పత్తుల ద్వారా భూమితో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని, అటు మానవాళికి ఇటు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా పంటలు వేస్తున్నట్లు తెలిపారు. తీసుకున్నాను. చెట్లను ఈరోజు మానవాళి అంతా కాపాడుకొనకపోతే పరిరక్షించుకొని మొక్కలు నాటండి. వివిధ రకాలుగా అవి మనకు హెల్ప్ చేస్తాయి. అదే విధముగా సేంద్రియ వ్యవసాయం అంటే ఈరోజు రసాయనిక ఎరువుల వలన వాతావరణ కాలుష్యమే కాకుండా రకరకాల జబ్బులు, క్యాన్సర్లు, డాక్టర్లకే అంతుపట్టని జబ్బులు, క్యాన్సర్లు ప్రబలిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో కరోనా కూడా వచ్చింది, మీరు చూశారు. సేంద్రియ వ్యవసాయం అనగా ఒక దేశీ కౌ, ఒక ట్రెడిషనల్ కౌ, పొంగనూరు ఆవు కానీ, ఒంగోలు ఆవు కానీ, హల్లికేర ఆవు కానీ, గిరిజాతి ఆవు కానీ, వీటి మూత్రము, పేడ వీటితోనే తయారు చేయటము, ఆర్గానిక్ మెన్యూర్ను తయారు చేసి గ్రీన్ గ్రామ్ పౌడర్, వేపపిండి, అట్లాగే బండ్ సాయిల్ వీటితో తయారు చేసుకొని జాగరి అర్త్వామ్స్ను రైతులకు ఫ్రెండ్లీగా ఉంటాయి. వాటిని పెంపొందించుకోవడానికి ఈ సేంద్రియ వ్యవసాయము వాతావరణ కాలుష్యం కూడా తగ్గిస్తాయి. ఫలములు, పుష్పములు అన్నీ ఆరోగ్యానికి మూలము. దీనితో లాభసాటి కానప్పటికీ మామూలు వ్యవసాయం కంటే సేంద్రియ వ్యవసాయము ఒక 50% కాస్ట్ ఎక్కువైనప్పటికీ ఒక సంతృప్తి, సమాజానికి మంచి చేస్తున్నామనే సంతృప్తితో ఈ కష్టాలకు ఓర్చుకొని ఈ వ్యవసాయమును చేస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్లు కూడా సేంద్రియ వ్యవసాయమును ప్రోత్సహించాలి. ప్రజలు కూడా సేంద్రియ వ్యవసాయమును ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. జై జవాన్, జై కిసాన్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది. రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా అమలు చేస్తున్న ముద్రా యోజన చిరు వ్యాపారులకు, అలాగే అప్పుడే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతోంది. బ్యాంకులు ఈ పథకం కింద ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు అందించడంతో లబ్ధిదారులు మరింత భరోసాతో వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు. ముద్రా యోజన తమ కుటుంబాలలో ఆనందాలు వెల్లివిరిసేలా చేసిందని కర్నూలు జిల్లాలోని పలువురు చిరు వ్యాపారులు దూరదర్శన్కు తెలిపారు. प्रधानमंत्री जी ने जो दिया है वो बहुत फीचे वालों को और बहुत छोटे मोटे गरीब आदमियों को और उन सबको लिए बहुत काम आएगा और इसलिए बहुत प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ముద్రా లోన్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఇందులో మినిమం 50,000 నుంచి 10 లక్షల వరకు చిన్న సన్నకారు వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా తక్కువ వడ్డీతో ముద్రా లోన్ను ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ముద్రా లోన్ ముఖ్యంగా చిన్న సన్నకారు వ్యాపారస్తులకు చాలా ఉపయోగకరంగా ఉండడమే కాకుండా ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకోబడిన ఎక్కువ వడ్డీలతో తీసుకొని వ్యాపారస్తులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల చాలా సంస్థలు చిన్న వ్యాపారం చేసుకునే వారికి అత్యంత ఉపయోగకరంగా ఉంది. ముద్రా యోజన కింద లోన్ తీసుకున్నాను నేను, చాలా బాగుంది. అందరూ ఈ ముద్రా యోజన కింద లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది చాలా జీవితాలు చాలా బాగుపడ్డాయి. ఈ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ముద్రా యోజన స్కీమ్ అందరికీ జీవితాలు మార్చేస్తుందని కొంటున్నాను. నేను కూడా లోన్ తీసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. వాతావరణం. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాల్లోని మరికొన్ని ప్రాంతాలకు, కేరళలోని చాలా ప్రాంతాలకు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 24 గంటల్లో సగటు కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరిగే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.